నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మామిడికాయ గంగమల్లి కూరతో కూర చేసి మేము ముందుకు తీసుకొచ్చానండి. ఫ్రెష్గా ఉన్న గంగమల్లి కూరను తీసుకోవాలి. ఇది తోటలో అప్పటికప్పుడు కోసుకొని వస్తారండి. అలాంటి గంగమల్లి కూరనే ఎంచుకోవాలి. గంగమల్లి కూరను మొదలన్నీ కట్ చేసిన తర్వాత మంచిగా ఏరి వాటర్లో మంచిగా కడిగి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకొని 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఆవాలు జీలకర్ర వేసేసుకొని రెడ్గా ఫ్రై చేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలని పచ్చిమిర్చి ముక్కలని వేసేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. అప్పటికప్పుడు ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. 1 స్పూన్ వరకు పసుపుని వేసేసుకొని మిక్సీ అయ్యేలా కలుపుకోవాలి. పుల్లగా ఉండే మామిడికాయను తీసుకోవాలి. పుల్లగా అనేసరికి మనకి నోట్లో నుంచి లాలాజలం వస్తుంది కదా, అలాంటి మంచి పుల్లగా ఉన్న మామిడికాయను తీసుకొని పైన పొట్టునంతా తీసి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. 1 స్పూన్ వరకు కారం పొడిని మీ కారానికి తగినట్టుగా వేసేసుకోండి. పుల్లగా ఎక్కువగా ఉంది కాబట్టి నేను కొంచెం కారం ఎక్కువగా వేసేస్తున్నాను. 1 స్పూన్ వరకు సాల్ట్ వేసేసి మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మామిడికాయ ముక్కలు త్వరగా మెత్తబడిపోతాయి. ఇలా మెత్తబడిపోయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నాం కదా గంగమల్లి కూరను వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. అంతా ఒకేసారి వేయకుండా 2 సార్లు వేసేస్తున్నాను. మనం ఫస్ట్ వేసింది ఒకసారి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తరువాత మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు రెండోసారి కూడా వేసాను. అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. గంగమల్లి కూరలో నుంచి వాటర్ అంతా రిలీజ్ అవుతుంది. మంచిగా ఉడికించుకున్న తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా గరిటెతోని కొంచెము మ్యాష్ చేసుకోవాలి. చూడండి, గంగమల్లి కూర మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక కట్ట కొత్తిమీరను వేసేసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్ల గంగమల్లి మామిడికాయ కూర చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే లొట్టలు వేసుకుంటూ తింటారు చూడండి, అంత టేస్టీగా ఉంటుంది. చిన్న ఉన్నప్పుడు మీ అమ్మ చేసిన చేతి రుచి, వంట రుచి మీకు గుర్తొస్తుంటుంది. అంత బాగుంటుంది. నేను వేడి వేడి అన్నంలో ఆమ్లెట్ వేసుకొని మామిడికాయ గంగమల్లి కూరతో అన్నం తింటున్నానండి. ఏమన్నా ఉందా, మీతో మాట్లాడుతుంటేనే నా నోట్లో నుంచి లాలాజలం వస్తుంది. అంత బాగుందండి. నేను చేసిన ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ఇస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు అప్డేట్ వస్తుంది.